తిరుమలలో ఉండే 7 కొండల పేర్లు చాలా జనాలకు తెలిసింటిందే. తెలియకుండా ఉండేళ్ళకి ఈ వీడియో, తెలిసిండోళ్ళైతే ఒక కమెంట్ చేయండి. ఆ 7 కొండల పేర్లు చెప్పేస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ కొండ అయితే శేషాద్రి, అంటే ఆదిశేషుని ప్రతిరూపము. స్వామి ఎప్పుడు మహావిష్ణు పునుకొని ఉంటారు కదా, పునుకొని ఉంటే పాము పెడుగుతారా ఉంటుంది చూడు, దాన్ని ఆదిశేషం అంటాము. అది శేషాద్రి కొండ. నెక్స్ట్ నీలాద్రి, నీలాదేవి కొండ, అంటే వెంకటరామ స్వామికి ఫస్ట్ ఎంటుకలు ఇచ్చి ఉండేవాళ్ళు నీలాదేవి. ఆయమ్మ రూపంగా నీలాద్రి అని పిలుచుకుంటాం. గరుడాద్రి మనందరికీ తెలిసిండేదే. గరుడ మామూలుదే వాహనము, దానికి గరుడాద్రి కొండ అని ఒకటి ఉంటుంది. మనకు చూడవచ్చు రాయల గరుడ అట్లే కనపడతారు ఆ స్వాములు, గరుడాదేవులు. అంజనాద్రి అంటే మనకు ఆంజనేయ స్వామి తెలుసు, హనుమంతులు వాళ్ళ తల్లిగారు ఏంటంటే అంజనాదేవి గారు తపస్సు చేసిన కొండని అంజనాద్రి అని పిలుస్తారు. వృషభాద్రి, వృషభాసురుడు తపస్సు చేసిండే కొండ, దాన్ని వృషభాద్రి అంటారు. నారాయణాద్రి అంటే నారాయణ అని తెలుస్తారు కదా, ఆ స్వామిలో కొలువైన కొండనే నారాయణాద్రి అంటారు. వెంకటాద్రి, వెంకటాద్రి అంటే యా కొండ కాదో మన తిరుమల వెంకటరామ స్వామి టెంపుల్ ఉంది కదా, దాన్నే వెంకటాద్రి కొండ అంటారు. ఈ 7 కొండల డీటెయిల్స్ నేను కమెంట్లో కూడా వేసింటాను, కింద క్యాప్షన్లో కూడా నేను వేసింటాను. తెలిసిండే వాళ్ళకంతా కమెంట్స్ వేసుకోండి, తెలియకుండా ఉండే వాళ్ళంతా ఈ వీడియోని అయినంత షేర్ చేయండి. తెలుసుకోండి, భలే బాగుంటుంది వెంకటరామ స్వామి కథలు, ఆ కొండల డీటెయిల్స్ అయితే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసింటే దానికి థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.